వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు ఛానల్లో మనం డిడక్షన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాము రిలేటింగ్ టు డైరెక్ట్ టాక్సేషన్ అనమాట. సో డిడక్షన్స్లో మనం ఏం కంప్లీట్ చేసాము అంటే లాస్ట్ క్లాస్లో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. సో 9 కంప్లీట్ చేసాము. సో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటివి అంటే, సో ఈ లిస్ట్లో చెప్పిన ఐటమ్స్ మీద మనం ఏమన్నా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కానీ ఆర్ డిపాజిట్ కానీ చేస్తే మనకి డిడక్షన్ వస్తుంది అనమాట. దేనికి సంబంధించి డిడక్షన్ వస్తుంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద, అలాగే ఏదైనా సరే అమౌంట్ పిఎఫ్కి కాంట్రిబ్యూట్ చేస్తే వాటికి డిడక్షన్ వస్తుంది అనమాట. 80C డిడక్షన్స్ అనమాట. సో 80C డిడక్షన్స్ ఏ ఎస్ఎస్సికి వస్తాయి అంటే ఇండివిజువల్కి వస్తాయి, అలాగే హెచ్ఎఫ్కి వస్తాయి. అండ్ ఇండివిజువల్ కానీ హెచ్ఎఫ్ కానీ ఏం చేయాలి అంటే ఈ కింద ఇచ్చిన ఐటమ్స్ అన్నింటిలో కూడా ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఏవైతే డిపాజిట్ చేస్తారో వాటిల్లో వస్తాయన్నమాట డిడక్షన్స్ అనేవి. సో వాటిలో మన లాస్ట్ క్లాస్లో 9 వరకు కంప్లీట్ చేసాము. అండ్ ఈరోజు 10 నుంచి చూద్దాము. ఎనీ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ ఆర్ ఈక్విటీ షేర్స్ ఇన్ అన్ ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్. సో ఏదైనా కంపెనీలో డిబెంచర్స్లో కానీ అలాగే ఈక్విటీ షేర్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏంటంటే ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్లో మనం కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదండి, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. సో అలాంటి దానిలో మనం ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట అమౌంట్ అనేది. సో ఇది ఏ కంపెనీ అయి ఉండాలంటే పబ్లిక్ కంపెనీ అనమాట. సో పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాం కదా, లైక్ షేర్స్, డిబెంచర్స్. అలాగే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కూడా మనం ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ మీద మనం అమౌంట్ అనేది ఇష్యూ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటని కూడా చెప్పారు చూడండి. ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ మీన్స్ అన్ ఇష్యూ మేడ్ బై ఏ పబ్లిక్ కంపెనీ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా or a public financial institution, and the entire proceeds of the issue are utilized wholly and exclusively for the purpose of any business referred to in section 80 IA class 4. సో ఇదేంటంటే ఒక పబ్లిక్ కంపెనీ అనమాట. దేని కింద ఫామ్ అయింది, రిజిస్టర్ అయిందంటే ఇండియా కింద ఫామ్ అయిందనమాట. అంటే ఇండియాలో ఒక ఉన్న కంపెనీ అనమాట. సో ఇలాంటి దానిలో మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట, అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే పెట్టుబడి చేయడం అనమాట. సో ఏంటంటే మనకి షేర్స్ అనుకోండి, మనకి డివిడెండ్స్ వస్తాయి, అలాగే డిబెంచర్స్ అనుకోండి ఇంట్రెస్ట్ వస్తుంది. సో వాటిని ఇన్వెస్ట్ చేయటం అంటాం అనమాట. సో ఎనీ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ డిబెంచర్స్ ఆర్ ఈక్విటీ షేర్స్ ఇన్ అన్ ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 19. సో అదనమాట. అంటే లైక్ మన డిబెంచర్స్లో, షేర్స్లో, అలాగే ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనమాట. అంటే ఏం లేదు, ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్స్ అంటే మన ఇండియన్ కంపెనీలో మాత్రమే మనం, అది ఏంటంటే ఆ ఇండియన్ కంపెనీ అది ఇండియాలోనే రిజిస్టర్ అయి ఉండాలి, అలాగే ఇండియాలోనే ఫామ్ అయి ఉండాలి. అండ్ అది హోల్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ అనమాట. సో ఆ కంపెనీ అనేది ఏ బిజినెస్ అయినా చేయొచ్చు అనమాట, ఎనీ బిజినెస్. సో అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇన్వెస్ట్ చేస్తే మన కండిషన్ సాటిస్ఫై చేసినట్టు అనమాట. అండ్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏంటి అంటే మనకి డిడక్షన్ అనేది వస్తుందన్నమాట. ఎంత డిడక్షన్ వస్తుంది అనేది తర్వాత చూద్దాము. సో నెక్స్ట్ 11th పాయింట్, సబ్స్క్రిప్షన్స్ టు యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో అలాగే మనం మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి కదండి, మనం పైన కూడా మాట్లాడుకున్నాము. అన్లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మనం యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కింద అంటే యూటీఐ కింద మనం తీసుకోవాలి అని చెప్పాం కదండి. అలాగే ఇది కూడా అంతే, మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఉంటాయో ఆ యూనిట్స్ని సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. సబ్స్క్రిప్షన్ టు యూనిట్స్ ఆఫ్ ఎనీ మ్యూచువల్ ఫండ్ అండర్ సెక్షన్ 10 class 23D ప్రొవైడెడ్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ టు సచ్ యూనిట్స్ ఈజ్ సబ్స్క్రైబ్డ్ ఓన్లీ ఇన్ ద ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్స్. సో ఏంటంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా,
యూనిట్స్ అనేవి ఎక్కడ ఉండాలి అంటే ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్స్‌లోనే ఉండాలనమాట. సో, మ్యూచువల్ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఆ మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించిన యూనిట్స్ దేనిలో ఉండాలి అంటే, అంటే దేనిలో సబ్స్క్రైబ్ చేయాలి అంటే ఎలిజిబుల్ ఓన్లీ ఇన్ పబ్లిక్ ఇష్యూ ఆఫ్ ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అనమాట. సెక్షన్ 80C క్లాస్ 20 అనమాట. అలాగే 12th పాయింట్ చూడండి. ఇన్వెస్ట్‌మెంట్ యాజ్ టర్మ్ డిపాజిట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆర్ మోర్ విత్ ఏ షెడ్యూల్డ్ బ్యాంక్. సో, ఏంటంటే మనం టర్మ్ డిపాజిట్స్ అంటే ఎలాగా ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా అనమాట. అంటే పర్టిక్యులర్ ఇయర్ లానే ఉంటాయన్నమాట. 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్, 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అలాగా మనం డిపాజిట్ చేయాలన్నమాట. ఇప్పుడు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ, అలాగే 5 ఇయర్స్ అని అలా ఏస్తాం కదండీ! అలాగే అనమాట. సో, టర్మ్ డిపాజిట్స్ అనమాట. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగనమాట. సో, ఇన్వెస్ట్‌మెంట్ యాజ్ టర్మ్ డిపాజిట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆర్ మోర్ విత్ ఏ షెడ్యూల్డ్ బ్యాంక్. సో, ఒక షెడ్యూల్ బ్యాంక్‌లో 5 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఇయర్స్ ఉండేటట్టు మనం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ 2,00,000 కావచ్చు, 5,00,000 కావచ్చు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. సో, ఇష్యూ చేస్తే డిపాజిట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి 5 ఇయర్స్ ఉండాలి అని చెప్పి. అంటే ఏంటి మనం వేసిన అమౌంట్ 5 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్‌తో కలిపి మనం విత్‌డ్రా చేసుకోవచ్చనమాట. అండ్ ఏ బ్యాంక్‌లో వెయ్యాలి అంటే షెడ్యూల్ బ్యాంక్‌లో వెయ్యాలనమాట. అండ్ ఇక్కడ ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 21. అండ్ సచ్ టర్మ్ డిపాజిట్ షాల్ బి ఫార్మ్డ్ అండ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో, అదనమాట. ఫ్రేమ్డ్ అండ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అలాగే 13 చూడండి. నోటిఫైడ్ బాండ్స్ ఇష్యూడ్ బై ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో, అంటే ఏంటి నాబార్డ్‌లో కూడా మనం ఇష్యూ చేయాలన్నమాట. లైక్ ఇన్వెస్ట్ చేయాలి ఆర్ నాబార్డ్‌లోనే మనం డిపాజిట్ చేయాలన్నమాట. సో, నాబార్డ్ అంటే అబ్రివేషన్ ఇచ్చారనమాట. నేష్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో, ఇక్కడేంటంటే మన రూరల్ ఏరియాస్‌లో ఉన్న ల్యాండ్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇలాంటి వాటిని డెవలప్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి లోన్స్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కావచ్చు, ఇలాంటివి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట నాబార్డ్ అంటే. సో, ఇది అగ్రికల్చర్‌కి సంబంధించిందనమాట. రూరల్ ఏరియాస్‌లో అగ్రికల్చర్ యాక్టివిటీస్‌ని డెవలప్ చేయడం కోసం అనమాట. సో, ఇలాంటి నోటిఫైడ్ బాండ్స్ అనేవి వెయ్యాలనమాట నాబార్డ్‌లో. సో, నోటిఫైడ్ బాండ్స్ ఇష్యూడ్ బై నాబార్డ్. సో, ఏంటి నాబార్డ్‌కి సంబంధించి ఏవైతే బాండ్స్ ఉంటాయో ఆ బాండ్స్ అనేవి మనం బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనమాట. సో, ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేసినట్టు అనమాట. మనకి డిడక్షన్ రావడం కోసం కండిషన్స్ సాటిస్ఫై చేసినట్టు అనమాట. అలాగే 14th అనమాట. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అనమాట. మనం నిన్న క్లాస్‌లో ఏం చూసాం, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని చూసాం కదా! నేషనల్ సేవింగ్ బ్యాంక్ సర్టిఫికేట్స్ అని. అలాగే సీనియర్స్‌కి సంబంధించిందనమాట. అంటే ఒక పర్టిక్యులర్ ఏజ్ దాటిన తర్వాత మనం సీనియర్స్ అయిపోతాం కదా! సో, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద మనం ఎంతో కొంత అమౌంట్ అనేది డిపాజిట్ ఆర్ ఇన్వెస్ట్ చేసి ఉండాలన్నమాట. సో, ఇది 2004కి రూల్స్‌కి సంబంధించింది. సో, సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 23. అండ్ 15th పాయింట్ చూడండి. 5-year time deposits in an account under the post office deposits rule 1981. సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 24. సో, దీంట్లో ఏం చెప్తున్నారు అంటే మనకి పోస్టల్ డిపాజిట్స్ ఉంటాయి కదా! సో, ఇవి ఎక్కువ ఎవరు వేస్తారు అంటే లేడీస్ వేస్తారనమాట. ఇంట్లో ఉండే లేడీస్ చాలా తక్కువ అమౌంట్ అనేవి బ్యాంకుల్లో కాకుండా పోస్టల్లో వాళ్ళు డిపాజిట్ చేస్తుంటారనమాట. సో, మనం స్టార్టింగ్‌లోనే చెప్పాము, డిపాజిట్ కానీ, ఇన్వెస్ట్‌మెంట్ కానీ దేనిలో అయినా చేస్తే మనకి డిడక్షన్‌కి ఎలిజిబుల్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కండిషన్ అని. సో, ఇక్కడ పోస్టల్ ఆఫీస్‌కి సంబంధించి టైమ్ డిపాజిట్స్ అనేవి వేయాలనమాట. సో, మనం టైం పెట్టుకొని వేయొచ్చు 2 ఇయర్స్ అని, 3 ఇయర్స్ అని. సో, అలా అనమాట. సో, ఇక్కడేంటి 5-year టైమ్ డిపాజిట్స్ అనేది వేయాలనమాట పోస్టల్ ఆఫీస్‌లో. సో, 5-year టైమ్ డిపాజిట్స్ ఇన్ అన్ అకౌంట్ అండర్ ద పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్స్. సో, ఇవి ఇక్కడ వరకు ఏంటి ఈ 15 పాయింట్స్ ఏంటి అంటే బోత్ ఇండివిడ్యువల్‌కి వర్క్ అవుతుంది. అలాగే హెచ్‌యుఎఫ్‌కి కూడా మనకి అప్లికబుల్ అవుతుందనమాట. ఈ 15 పాయింట్స్ ఏవైతే మనం చూసామో లాస్ట్ క్లాస్ నుంచి కూడా. సో, ఏంటి ఈ కండిషన్స్ ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్‌లో ఏవైతే మనకి కేటగిరీ ఏలో ఉన్నాయో అవన్నమాట. ఇవి బోత్ అప్లికబుల్ టు ఇండివిడ్యువల్ అలాగే హెచ్‌యుఎఫ్ అనమాట.
ఫస్ట్ ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేయాలి ఆర్ డిపాజిట్ చేయాలి. అలాగే ఏదైనా సరే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో కాంట్రిబ్యూషన్ చేయాలి. హెచ్యుఎఫ్ చేయొచ్చు ఆర్ ఇండివిజువల్ చేయొచ్చు. ఇండివిజువల్ అయితే తన పేరు మీదైనా, తన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదైనా, అలాగే తన చిల్డ్రన్ పేరు మీదైనా, తన వైఫ్ పేరు మీదైనా, ఎవరి పేరు మీదైనా తీసుకోవచ్చు. సో తన చిల్డ్రన్ మైనర్ అయినా మేజర్ అయినా ప్రాబ్లం ఏం లేదు. హెచ్యుఎఫ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకరి మీద తీసుకోవచ్చు అనమాట. అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అలాగే కాంట్రిబ్యూషన్ ఫర్ అన్లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో ఇది కూడా అంతే అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది అనమాట, అన్లింక్డ్. సో ఇది మ్యూచువల్ ఫండ్స్ లాంటిది అనమాట. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో మనం అన్లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మనం సబ్స్క్రైబ్ చేయాలి ఆర్ కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. అలాగే సమ్ పెయిడ్ టు ఎఫెక్ట్ ఆర్ కీప్ ఇన్ ఫోర్స్ ఏ కాంట్రాక్ట్ ఫర్ నోటిఫైడ్ యాన్యుటీ ప్లాన్ ఆఫ్ ద LIC. సో మన ఇన్సూరెన్స్లోకి సంబంధించి యాన్యుటీ ప్లాన్లో నోటిఫై చేసి సమ్ పే చేయాలన్నమాట. సో ఇక్కడ పే చేయడం అంటే ఇన్వెస్ట్ చేయడం ఆర్ డిపాజిట్ చేయడం లెక్క వస్తుంది. అండ్ సిక్స్త్ది వచ్చేసరికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అండ్ సెవెంత్ పాయింట్ ఏంటంటే హౌస్ లోన్కి సంబంధించింది అనమాట. హోమ్ లోన్ అకౌంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఎక్కడ తీసుకోవాలి అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో తీసుకోవాలన్నమాట. అలాగే ఎయిత్ పాయింట్ వచ్చేసరికి ఎనీ సమ్ పెయిడ్ యాజ్ సబ్స్క్రిప్షన్ టు నోటిఫైడ్ డిపాజిట్ స్కీమ్. సో కొన్ని డిపాజిట్ స్కీమ్స్ ఉంటాయి కదా, నోటిఫైడ్ డిపాజిట్ స్కీమ్స్, వాటిలో ఏదైనా సమ్ అనేది పే చేయాలన్నమాట సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కోసం. సో ఇక్కడ ఏంటంటే డిపాజిట్ స్కీమ్ అంటే ఏంటి అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అనమాట. ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే రెసిడెన్షియల్ ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం అనమాట. అంటే హౌసెస్ని బిల్డ్ చేస్తూ ఉంటాయన్నమాట. రెసిడెన్షియల్ హౌసెస్ మాత్రమే, నాట్ కమర్షియల్ హౌసెస్ అనమాట. అండ్ నైన్త్ది కూడా సేమ్ అదే పాయింట్ అనమాట, ఎయిత్ది లాగానే. సో ఎనీ పేమెంట్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. సో ఇదేంటి, మనకు హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఏ అమౌంట్ అయినా సరే పే చేస్తే మనకి డిడక్షన్ వస్తుందన్నమాట. స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీ కావచ్చు, అదర్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. సో రీపేమెంట్ ఆఫ్ అమౌంట్ బారోడ్ బై ద SSC ఫ్రమ్ స్పెసిఫిక్ పర్సన్. సో ఇవి ఏంటి అంటే మనకి హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనమాట. ఇలాంటి వాటిలో ఎక్స్పెన్సెస్ ఇంకా అయితే మనకి డిడక్షన్ వస్తుందన్నమాట. ఇవి కండిషన్స్ అనమాట. ఇప్పుడు 10 నుంచి మనం 15 దాకా చూసామన్నమాట. సో డిబెంచర్స్లో, ఈక్విటీ షేర్స్లో, అలాగే ఎలిజిబుల్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే 12th పాయింట్ వచ్చేసరికి టర్మ్ డిపాజిట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనమాట. ఒక స్కెడ్యూల్ బ్యాంక్లో 5 years లేదా అంతకంటే ఎక్కువ, 6, 7, 8 ఇన్ఫినిటీ అనమాట. సో మనం టర్మ్ డిపాజిట్స్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అలాగే నాబార్డ్లో నోటిఫైడ్ బాండ్స్ ఉంటాయి కదా, నోటిఫైడ్ బాండ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఇది 14 అనమాట. అలాగే 15 5-year టైమ్ డిపాజిట్ ఇన్ అన్ అకౌంట్ అండర్ ద పోస్టల్ డిపాజిట్ అకౌంట్. సో పోస్టల్ డిపాజిట్ అకౌంట్లో మనం 5 years టైం డిపాజిట్ అనేది వేయాలన్నమాట. ఈ 15 పాయింట్స్ వరకు ఏంటి అంటే ఈ ఐటమ్స్ అన్నిటిలో కూడా అన్నిటికీ ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది, అలాగే హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే పాయింట్స్ ఏంటి అంటే ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే అప్లికబుల్ అవుతుందండి. అవి ఏంటో చూద్దాం. సో అప్లికబుల్ టు ఇండివిజువల్ ఓన్లీ, ఇక్కడ ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఈ కింద వాటిలో ఇన్వెస్ట్ కానీ డిపాజిట్ కానీ చేయాలన్నమాట ఇండివిజువల్ అనే పర్సన్. సో అంటే SSC డిపాజిట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి పేమెంట్ బై అన్ ఇండివిజువల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ కమ్యూటబుల్ డిఫర్డ్ యాన్యుటీ. సో ఏంటంటే ఆ ఇండివిజువల్ ఏం చేయాలి అంటే నాన్ కమ్యూటబుల్ డిఫర్డ్ యాన్యుటీలో మన ఇన్వెస్ట్ చేయాలన్నమాట, అంటే పేమెంట్ చేయాలన్నమాట ఇండివిజువల్. సో నాన్ కమ్యూటబుల్ డిఫర్డ్ యాన్యుటీ సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 2 అనమాట. యాన్యుటీ బేబీ టేకెన్. సో డిఫర్డ్ అంటే ఏంటి, ఫ్యూచర్కి సంబంధించింది అనమాట. సో అలాగే యాన్యుటీ మే బీ టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ స్పౌస్ అండ్ ఎనీ చిల్డ్రన్ ఆఫ్ సచ్ ఇండివిజువల్. సో తన మీద అయినా సరే అతను అమౌంట్ పే చేయొచ్చు, యాన్యుటీ అమౌంట్. అలాగే తన స్పౌస్ మీద, చిల్డ్రన్ మీద అయినా సరే ఆ ఇండివిజువల్ అనే పర్సన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సచ్ కాంట్రాక్ట్ డస్ నాట్ కంటైన్ ఏ ప్రొవిజన్
the exercise of the insured of an option to receive a cash payment in lieu of payment of the annuity. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే such contract does not contain a provision for the exercise by the insured of an option to receive a cash payment in lieu of the payment of the annuity. సో ఇదైతే ఏం చెప్పారు అంటే క్యాష్ పేమెంట్ తీసుకోవాలన్నమాట. సో అక్కడ పేమెంట్ అనేది ఏం చేయాలి అంటే క్యాష్లో పే చేయాలన్నమాట. అండ్ ఇంకా ఎలాంటి ప్రొవిజన్ ఉండకూడదు అంటే అక్కడ ఎలాంటి ప్రొవిజన్ ఉండకూడదు అంటే ఆ కాంట్రాక్ట్లో ఆ ఇండివిజువల్ నాన్ కమ్యూటబుల్ డిఫర్డ్ యాన్యుటీ చేసేటప్పుడు ఆ ఇండివిజువల్ క్యాష్లోనే రావాలి పేమెంట్ అని మాత్రం అనకూడదు అనమాట. సచ్ కాంట్రాక్ట్ డస్ నాట్ కంటైన్ ఏ ప్రొవిజన్ ఫర్ ద ఎక్సైజ్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆఫ్ ఎన్ ఆప్షన్ టు రిసీవ్ ఏ క్యాష్ పేమెంట్ ఇన్ లిeu ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద యాన్యుటీ. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే అమౌంట్ యాన్యుటీ పే చేస్తున్నాడో ఆ ఇండివిజువల్ క్యాష్లోనే పే చేయాలన్న ప్రొవిజన్ అనేది ఉండకూడదు అనమాట. అంటే ఆ పర్సన్ క్యాష్లో పే చేయొచ్చు ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ యూస్ చేసుకొనైనా పే చేయొచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎనీ సమ్ డిడక్టబుల్ ఫ్రమ్ శాలరీ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరింగ్ టు హిమ్ ఏ డిఫర్డ్ యాన్యుటీ ఆర్ మేకింగ్ ఏ ప్రొవిజన్ ఫర్ హిస్ వైఫ్ ఆర్ చిల్డ్రన్. సో ఆ పర్సన్ ఏంటంటే ఏ సమ్ అయితే డిడక్ట్ చేస్తున్నాడో శాలరీలో, అంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అండ్ తన శాలరీలో ఏ సమ్ అయితే డిడక్ట్ చేస్తున్నారో ఎవరి కోసం, డిఫర్డ్ యాన్యుటీ కోసం, వాళ్ళ వైఫ్ కోసం కావచ్చు, చిల్డ్రన్ కోసం కావచ్చు డిడక్ట్ చేస్తున్నారు అండర్ సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 3. మ్యాక్సిమం లిమిట్ ఎంత చేయాలి అంటే శాలరీలో 20% ఆఫ్ ద శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ చేయాలి. సో ఇది ఏంటి అంటే డిఫర్డ్ యాన్యుటీ అనమాట. ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ కోసం ఇప్పటి నుంచే సేవ్ చేసుకుంటున్నాడు అనమాట. ఎవరి సెక్యూరిటీ కోసం అంటే తన వైఫ్ అండ్ చిల్డ్రన్ సెక్యూరిటీ కోసం తన శాలరీని సేవ్ చేసుకుంటున్నాడు. సో అలా చేస్తే అతనికి ఏంటంటే ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట డిడక్షన్ అనేది. సో ఆ పర్సన్ ఎవరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. అండ్ దేనికోసం చేస్తున్నాడు అంటే డిఫర్డ్ యాన్యుటీ కోసం చేస్తున్నాడు. అండ్ శాలరీలో ఆ పర్సన్ ఎంత డిడక్షన్ ఎంత సేవ్ చేయాలి ఆర్ ఎంత సమ్ అనేది చేయాలి అంటే 20% ఆఫ్ ద శాలరీ ఆఫ్ ఎంప్లాయీ అనమాట. తన శాలరీ ఎంతైతే ఉందో అందులో 20% చేయాలన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ మేడ్ టువర్డ్స్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అయితేనే బోత్ హెచ్ఎఫ్కి అలాగే ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్లో కనుక కాంట్రిబ్యూషన్ పే చేస్తే అది ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే మనకు అప్లికబుల్ అవుతుంది అనమాట, అంటే ఎలిజిబుల్ అవుతుంది. అండ్ సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 4 అండ్ సబ్ క్లాస్ 6 అనమాట. 4 and 6 కాంట్రిబ్యూషన్ మస్ట్ నాట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్. సో ఆ కాంట్రిబ్యూషన్ అనేది రీపేమెంట్ ఆఫ్ లోన్ లాగా ఉండకూడదు అనమాట. సో పిఎఫ్ అకౌంట్కి వేస్తున్నానంటే పిఎఫ్కి వేసి ఉండాలి, అంతేకాని ఆ పర్సన్కి సంబంధించిన ఏదైనా లోన్ ఉందనుకోండి ఆ లోన్ని రీపే చేస్తాను అది కాంట్రిబ్యూషన్ అంటానంటే అది కుదరదు అనమాట. కాంట్రిబ్యూషన్ మస్ట్ బీ టువర్డ్స్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. సో కాంట్రిబ్యూషన్ అనేది లోన్ రీపే చేయడం లాగా ఉండకూడదు అనమాట. థర్డ్ పాయింట్ అది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ మేడ్ టువర్డ్స్ అండ్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్. సో ఇవి కూడా అంతే అనమాట, అట్లీస్ట్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అనమాట. ఇది కూడా పిఎఫ్ లాంటివి అనమాట, రిటైర్ అయిన తర్వాత వస్తాయి అనమాట. సో అలాంటి వాటి కోసం మనం ముందు నుంచే శాలరీలో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అలాంటి వాటికి కాంట్రిబ్యూషన్ చేస్తే మనకి డిడక్షన్ రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సెక్షన్ 80C క్లాస్ 2 సబ్ క్లాస్ 7. సో కాంట్రిబ్యూషన్ మేడ్ టువర్డ్స్ అండ్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ అనమాట, సబ్స్క్రిప్షన్ టు ఎనీ నోటిఫైడ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఆర్ ఎనీ నోటిఫైడ్ డిపాజిట్ స్కీమ్. సో ఈ డిపాజిట్ స్కీమ్ అనమాట, ఏదైతే నోటిఫైడ్ డిపాజిట్ స్కీమ్ ఉందో, లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే సుకన్య సమృద్ధి అకౌంట్ అనమాట. సో ఇలాంటి స్కీమ్స్లో కావచ్చు ఆర్ ఇలాంటి డిపాజిట్స్ అకౌంట్లో కావచ్చు మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, అమౌంట్ అనేది డిపాజిట్ చేసి ఉండాలన్నమాట అకౌంట్ కాబట్టి. సో సబ్స్క్రిప్షన్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్స్. సో ఎవరి నేమ్ మీద తీసుకోవచ్చు అంటే ఇన్ కేస్ ఆఫ్ అన్ ఇండివిజువల్, such individual or any girl child of that individual or any girl child for whom such person is the legal guardian if the scheme so specifies. సో ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఏ కండిషన్స్ చూస్తున్నామంటే ఓన్లీ అప్లికబుల్ టు ఇండివిజువల్ అనమాట. సో ముందుగానే ప్రీవియస్ కండిషన్స్లో ఏం చూసాము, హెచ్యుఎఫ్కి అలాగే ఇండివిజువల్కి సంబంధించిన
కండిషన్స్ చూసాము. సో ఇప్పుడు ఈ 5 కండిషన్స్ ఏంటివి అంటే ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే అప్లికబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇండివిజువల్ తన నేమ్ మీద తీసుకోవచ్చు, ఆర్ తన సంబంధించి తన డాటర్కి కావచ్చు, తన చిల్డ్రన్కి కావచ్చు తీసుకోవచ్చు అనమాట. ఆర్ ఎనీ గర్ల్ చైల్డ్. సో ఓన్లీ గర్ల్ చైల్డ్కి మాత్రమే తీసుకోవాలన్నమాట. తన అమ్మాయికి మాత్రమే, తన కూతురికి మాత్రమే తను తీసుకోవచ్చు అనమాట. ఆర్ ఎవరైనా అమ్మాయికి లీగల్ గార్డియన్గా ఉంటే ఆ అమ్మాయి నేమ్ మీదైనా సరే ఇలా సుకన్య సమృద్ధి స్కీమ్ కింద డిపాజిట్ చేయొచ్చు అనమాట. సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, డిపాజిట్ చేయొచ్చు. అలాగే 6th పాయింట్, కాంట్రిబ్యూషన్ టు ఎనీ నోటిఫైడ్ పెన్షన్ ఫండ్ సెటప్ బై మ్యూచువల్ ఫండ్ అండర్ సెక్షన్ 10(23)(d). సో మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్ పెన్షన్ ఫండ్ కింద కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఇది ఏ సెక్షన్ కింద అంటే 10(23)(d) అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో పెన్షన్కి మనం కాంట్రిబ్యూషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఆర్ బై అడ్మినిస్ట్రేటర్ ఆర్ ద స్పెసిఫైడ్ కంపెనీ రిఫర్డ్ అండర్ సెక్షన్ 2 ఆఫ్ ద యూటీఐ. సో ఇది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇక్కడ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో అయినా తీసుకోవచ్చు, ఆర్ యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో అయినా సరే తను కాంట్రిబ్యూషన్ అనేది పే చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఓన్లీ ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఓన్లీ కండిషన్స్ మాత్రమే చూస్తున్నాం అనమాట. 80C డిడక్షన్ రావడం కోసం మనకున్న కండిషన్స్ అనమాట. సో 7th పాయింట్ వచ్చేసరికి ఎనీ పేమెంట్ బై వే ఆఫ్ ట్యూషన్ ఫీజ్ టు ఎనీ యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్ ఆర్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. సో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అంటే మనకి డైలీ 8 hours అనేది మనకు ఉంటుంది కదా, అలా అనమాట. సో ఏంటంటే ఇండియాలో ఉన్న యూనివర్సిటీలో కావచ్చు, ఇండియాలో ఉన్న కాలేజెస్లో కావచ్చు, ట్యూషన్ ఫీ కావచ్చు, ఏదన్నా సరే కాలేజ్ ఫీజు, ఎడ్యుకేషన్ ఫీజు ఇలాంటివి ఇండియాలో ఉన్న వాటిలోనే పే చేయాలన్నమాట. అది కూడా ఏంటి అంటే ఫుల్ టైం చేయాలన్నమాట. అంటే ఏంటి, పార్ట్ టైం కాకుండా అంటే కంప్లీట్గా స్టడీస్ మీదే ఆ పేమెంట్ అనేది చేసి ఉండాలన్నమాట. ట్యూషన్ ఫీజు లాగా కావచ్చు, ట్యూషన్ ఫీజ్ టు ఎనీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఫీజు అవ్వచ్చు, స్కూల్ ఫీజు అవ్వచ్చు, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ఇండియా. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఏ అమౌంట్ అయినా సరే ఇంకర్ అయి ఉండొచ్చు అనమాట ఆ ఇండివిజువల్. సో ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏంటి అంటే ఎంతమంది చిల్డ్రన్కి నువ్వు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫీజుని నువ్వు డిడక్షన్ తీసుకోవచ్చు అన్న దాని గురించి ఏ రిస్ట్రిక్షన్ ఏం చెప్పారు అంటే డిడక్షన్ షెల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాక్సిమం 2 children. సో నీకు ఇప్పుడు 3 children 4 children అలా ఉన్నారనుకోండి, ఓన్లీ నువ్వు ఇద్దరికి మాత్రమే నువ్వు డిడక్షన్ అనేది తీసుకోగలవు అనమాట. సో అందరినీ చదివిస్తారు కానీ నీకు డిడక్షన్ వచ్చేది ఓన్లీ 2 childrenకి మాత్రమే నీకు డిడక్షన్ వస్తుంది. సో ఎడ్యుకేషన్ ఫీజు అనేది ఎంతమంది చిల్డ్రన్ ఉంటే అంతమందికి పెడతారు కదా. సో 3 childrenకి నువ్వు ఎడ్యుకేషన్ ఫీజు ఇంకర్ అయినా సరే నీకు వచ్చేది ఏంటి అంటే 2 members మాత్రమే. అలా కాకుండా నీకు 1 children ఉన్నాడు, సో నువ్వు 1 childrenకి ఎంత పెడితే అంతే వస్తుందన్నమాట. సో అదనమాట. సో ఇక్కడ నోట్స్ ఏమి ఇచ్చారు అంటే అడ్మిషన్ ఫీజ్. సో అడ్మిషన్ ఫీజులోకి ఏమొస్తుంది అంటే ట్యూషన్ ఫీ మే బీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ దేర్ ఆఫ్టర్. సో మనం అడ్మిట్ అయ్యేటప్పుడు ట్యూషన్ ఫీజు ఎంతైతే పే చేస్తామో అది వస్తుంది అడ్మిషన్ ఫీజులోకి. అలాగే తర్వాత మనం జాయిన్ అయిన తర్వాత స్కూల్ ఆర్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మంత్స్లో మనం ఏదైతే అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామో అది కూడా వస్తుంది అనమాట అడ్మిషన్ ఫీజులో. అలాగే డొనేషన్ టు స్కూల్స్ ఎక్సెట్రా. సచ్ పేమెంట్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ పేమెంట్ టువర్డ్స్ ఎనీ డెవలప్మెంట్ ఫీ ఆర్ డొనేషన్ ఆర్ పేమెంట్ ఆఫ్ సిమిలర్ నేచర్. ప్రైవేట్ ట్యూషన్ ఫీజ్ నాట్ కవర్డ్. సో ట్యూషన్ ఫీజ్ అనేది మనం డైరెక్ట్గా కాలేజీల్లోనో యూనివర్సిటీలోనో తీసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్గా ఇంటికే పిలిపించి లెక్చరర్స్ని కావచ్చు ఆర్ జూనియర్ లెక్చరర్స్ని కావచ్చు, ఇలా వాళ్ళని పిలిపించి ఇంటికే పిలిపించి ప్రైవేట్గా ట్యూషన్ చెప్తున్నారు. సో ఇలాంటి ప్రైవేట్ ట్యూషన్స్ మీద నీకు డిడక్షన్ అనేది రాదనమాట. అలాగే డొనేషన్ టు స్కూల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇలాంటి such payment does not include any payment towards development fees or donation or payment of similar nature. సో ఈ డొనేషన్స్ కూడా మనకి రాదనమాట 7th పాయింట్ అనేది. అలాగే 8th పాయింట్, కాంట్రిబ్యూషన్ టు ఏ స్పెసిఫైడ్ అకౌంట్ ఎన్పిఎస్ టైర్ 2 అకౌంట్ ఆఫ్ ద నోటిఫైడ్ పెన్షన్ స్కీమ్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 80CCD ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 3 years బై అన్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట. సో 80CCDలో మనకి ఏదైతే నేషనల్ పెన్షన్ స్కీమ్ చెప్పారో ఎన్పిఎస్
అనే దాంట్లో మనం కాంట్రిబ్యూషన్ అనేది అమౌంట్ అనేది డిపాజిట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఆ పెన్షన్ అనేది ఎన్ని ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు అంటే 3 ఇయర్స్ కంటే కూడా తక్కువ ఉండకూడదు అనమాట. నాట్ లెస్ దాన్ 3 ఇయర్స్. సో అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు అనమాట. ఆ తర్వాత నువ్వు పెన్షన్ అనేది డ్రా చేసుకోవచ్చు, విత్‌డ్రా చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అనేది 3 ఇయర్స్ అయినా ఉండాలన్నమాట పెన్షన్స్. దాంట్లో ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు కాంట్రిబ్యూషన్ చేయొచ్చు అనమాట. బై అన్ ఎంప్లాయీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అనమాట. అండ్ ఫైనల్గా నోట్స్ వచ్చారనమాట. నోట్స్ ఏంటి అంటే deduction not available in certain cases. Deduction is not available from short-term capital gains under section 111A and long-term capital gains. సో ఇది మనం స్టార్టింగ్ డిడక్షన్స్లో ఫస్ట్ బేసిక్స్ రూల్స్లోనే మనకు చెప్పారనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏంటంటే అండర్ సెక్షన్ 111A వీటిల్లో మనకి ఏంటి అంటే డిడక్షన్ అనేది తీసుకోవడానికి కుదరదు అనమాట. అలాగే విన్నింగ్ ఇన్కమ్, లాటరీ ఇన్కమ్లో కూడా మనం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి మనం బేసిక్స్ చాప్టర్లో చూసాము. సో బేసిక్ రూల్స్లో చూసాము అనమాట. డిడక్షన్ చాప్టర్ బేసిక్స్ రూల్స్లో చూసాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నారు. ఏటీసీ డిడక్షన్ మనం చూస్తూ ఉన్నాం. ఎల్ఐసి ప్రీమియం గురించి, అలాగే కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ గురించి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 111Aలో కావచ్చు, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో కావచ్చు, ఏదైనా అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ మీద డిడక్షన్ తీసుకుంటానంటే కుదరదు అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్యాష్ బేసిస్. ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C, అమౌంట్ పెయిడ్, ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిట్ షాల్ బీ కన్సిడర్డ్ ఆన్ పేమెంట్ బేసిస్. సో ఇక్కడ ఏంటంటే ఏ అమౌంట్ అయినా సరే డిడక్షన్ కోసం చేశారనుకోండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. సో మన ఏంటి 80C కోసం డిడక్షన్ రావాలంటే అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలని చెప్పాం కదా. అవి ఏ బేసిస్లో చేయాలంటే పేమెంట్ బేసిస్లో చేయాలి. అంటే ఏంటి క్యాష్ బేసిస్లో చేయాలన్నమాట. సో చూడండి, ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిట్ షాల్ బీ కన్సిడర్డ్ ఆన్ పేమెంట్ బేసిస్. పేమెంట్స్ విచ్ హ్యావ్ బికమ్ డ్యూ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ but not paid till the end of the previous year shall not be eligible for deduction. సో ఈ ఇయర్లో డ్యూ ఉంది. సో ఈ ఇయర్లో నువ్వు డ్యూ పే చేయలేదన్నమాట. సో కొంత బాకీ ఉంది అండ్ ఈ ఇయర్లోనే నువ్వు పే చేయాలి, కానీ ఈ ఇయర్లో పే చేయలేదు, నెక్స్ట్ ఇయర్లో పే చేస్తానని అలానే ఉంచావు ఆ డ్యూ అమౌంట్ని. సో అలాంటి అమౌంట్ నీకు ఎలిజిబుల్ రాదనమాట. షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. సో ఈ ఇయర్లో నువ్వు డ్యూ ఉంది, ఈ ఇయర్లోనే నువ్వు పే చేసావు అండ్ ఆ అమౌంట్ మీద నువ్వు డిడక్షన్ తీసుకోవచ్చు. అలా కాకుండా పే చేయాల్సి ఉన్నా పే చేయలేదు టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ దట్ అమౌంట్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. And above rules holds good even though the SSC follows mercantile system of accounting. సో ఇవి అనమాట కండిషన్స్. సో 8 కండిషన్స్ ఓన్లీ అప్లికబుల్ టు ఇండివిజువల్ ఓన్లీ అనమాట. అవి ఏంటి అంటే ఇంకోసారి డీటెయిల్గా చూద్దాము. సో పేమెంట్ బై అన్ ఇండివిజువల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ కమ్యూటబుల్ డిఫర్డ్ యాన్యుటీ. సో దీంట్లో పేమెంట్ ఏమైనా చేసినా, డిపాజిట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఇండివిజువల్కి మాత్రమే మనకి అప్లికబుల్ అవుతుంది. అలాగే సెకండ్ పాయింట్, ఎనీ సమ్ డిడక్టెడ్ ఫర్ from salary of a government employee for the purpose of securing him a deferred annuity or making provision for his wife or children. సో వైఫ్ మీద కావచ్చు, చిల్డ్రన్ మీద కావచ్చు, ఎనీ డిఫర్డ్ యాన్యుటీ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక తీసుకుంటే ఆ పర్సన్కి మనకి డిడక్షన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఎంత అమౌంట్ శాలరీలో డిడక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే 20% అనమాట. యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ ఎంత అమౌంట్ మీద తీసుకోవచ్చు ఎంప్లాయీ అంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ ఎంతైతే ఉంటుందో అంత శాలరీలో 20% ఆఫ్ ద శాలరీ తీసుకోవచ్చు అనమాట. అలాగే థర్డ్ పాయింట్, కాంట్రిబ్యూషన్ మేడ్ టువర్డ్స్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇది ఏంటంటే థర్డ్ పాయింట్ అనమాట. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే బోత్ ఇండివిజువల్కి అలాగే హెచ్ఎఫ్కి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ అన్నారు థర్డ్ పాయింట్లో. ఇది ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్కి కావచ్చు ఆర్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్కి కావచ్చు, ఈ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండివిజువల్ కంట్రిబ్యూట్ చేస్తే ఆ పర్సన్కి డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో కాంట్రిబ్యూషన్ మస్ట్ నాట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ లోన్. సో లోన్ ఏదైనా ఉంటే ఆ లోన్ రీపే చేస్తాను, సో అది కాంట్రిబ్యూషన్ అవుతుంది అంటే అది కాంట్రిబ్యూషన్ అవ్వదన్నమాట. అలాగే ఫోర్త్ పాయింట్, కాంట్రిబ్యూషన్ టు మేడ్ టువర్డ్స్ అండ్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్. సో సూపర్ యాన్యుయేషన్ ఫండ్కి, అదే అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్కి ఏదైనా అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేస్తే ఆ ఇండివిజువల్కి డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఏదైనా సరే నోటిఫైడ్ డిపాజిట్ స్కీమ్ మీద అమౌంట్ అనేది
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆర్ డిపాజిట్ చేస్తే ఆ పర్సన్కి డిడక్షన్ ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే 6th పాయింట్, ఇది ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు ఆర్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో కావచ్చు, పెన్షన్ ఫండ్ కింద ఏదైనా అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే 7th పాయింట్, సో ఏదైనా సరే ఎడ్యుకేషన్ ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, యూనివర్సిటీ ఫీజు, కాలేజ్ ఫీజు, ఇలాంటి అమౌంట్ ఏదైనా పే చేసి ఉంటే ఆ అమౌంట్ అనేది మనకి డిడక్షన్ వస్తుంది. బట్ ఏంటి అంటే ఇండివిజువల్కి మాత్రమే వస్తుంది. అండ్ ఇండివిజువల్కి కూడా ఓన్లీ 2 చిల్డ్రన్కే వస్తుంది అనమాట. 4 చిల్డ్రన్ ఉన్నా సరే 2 చిల్డ్రన్కే వస్తుంది. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నా సరే 2 చిల్డ్రన్కి మాత్రమే నీకు రెస్ట్రిక్షన్ అనేది చెప్తున్నారనమాట. అలాగే 8th పాయింట్, సో నోటిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద ఏమన్నా అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తే మనకి డిడక్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇవి కండిషన్స్ అనమాట. సో ఏంటి అంటే ఆ పెన్షన్ స్కీమ్ అనేది కనీసం 3 years కంటే ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ డిడక్షన్ మనకి కొన్ని ఏరియాల్లో రావన్నమాట. లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నప్పుడు, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నప్పుడు మనకి డిడక్షన్ రాదు. అలాగే క్యాష్ బేసిస్లోనే మనం పే చేయాలన్నమాట. ఐటీసీలో డిడక్షన్ రావాలి అంటే మనం క్యాష్ బేసిస్లోనే అమౌంట్ పే చేయాలి. సో ఇది అనమాట. సో క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఎంత అంటే మనకి ఎంత చెప్తున్నారు అంటే, డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మనం ఏటీసీ డిడక్షన్స్ గురించి చూస్తున్నాం కదా. సో ఇప్పుడు దాకా మనం చూసినవి అన్నీ కూడా కండిషన్స్ అనమాట. ఇండివిజువల్కి అప్లికబుల్ అయ్యే కండిషన్స్ చూసాము, హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అయ్యే కండిషన్స్ చూసాము, ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే ఉన్న కండిషన్స్ కూడా చూసాము. సో ఇవన్నీ కూడా ఏటీసీకి డిడక్షన్ రావాలంటే కండిషన్స్ అనమాట. సో క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఎంత ఉండాలి అంటే ఏటీసీ కింద, సో డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్: aggregate of eligible contributions, expenditures or investments discussed above, or 1,50,000, whichever is minimum. సో ఇక్కడ ఏంటి, మనం పైన కాంట్రిబ్యూషన్స్ అని, డిపాజిట్స్ అని, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అని చూసాం కదా. అవి ఆర్ అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆర్ డిపాజిట్ చేసిన అమౌంట్ ఆర్ కాంట్రిబ్యూషన్ చేసిన అమౌంట్ ఆర్ 1,50,000, విచ్ ఎవర్ ఈస్ మినిమం. సో ఇప్పుడు ఏంటి, కాంట్రిబ్యూషన్ 1,00,000 చేశాను అండ్ నాకు మ్యాక్సిమం అక్కడ ఎంత డిడక్షన్ వస్తుంది ఏటీసీ కింద అంటే 1,50,000. సో నాకు కాంట్రిబ్యూషన్ చేసింది 1,50,000. ఏంటి మినిమం అంటే నేను కాంట్రిబ్యూట్ చేసింది తక్కువ అనమాట. సో 1,00,000 మాత్రమే నాకు ఏటీసీ కింద డిడక్షన్ వస్తుంది. ఆర్ నేను ఏదైనా ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ 2,00,000 ఇంకర్ అయ్యాను 2 చిల్డ్రన్ మీద, అండ్ నాకు మ్యాక్సిమం ఇచ్చేది ఎంత అంటే 1,50,000 ఎగ్జాంపుల్ కోసం. సో 2 lakhs ఆర్ 1,50,000, విచ్ ఎవర్ ఈస్ మినిమం 1,50,000. సో 1,50,000 వరకు మాత్రమే నాకు డిడక్షన్ వస్తుంది అనమాట. 1,50,000 మించి రాదనమాట. సో ఇది ఏంటి అంటే ఏటీసీ డిడక్షన్స్ అనమాట, ఇన్ రెస్పెక్ట్ టు ఎల్ఐసి ప్రీమియం ఆర్ కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్ అనమాట. సో ఇవి అనమాట. సో డిడక్షన్ ఎంత అంటే 1,50,000 మాత్రమే మ్యాక్సిమం లిమిట్ అనమాట. నువ్వు ఎంతైతే డిపాజిట్ చేసావు ఆ అమౌంట్ అండ్ నీకు ఎంతైతే మ్యాక్సిమం ఎంత ఇస్తుంది చాప్టర్ 6 డిడక్షన్స్ అంటే 1,50,000. సో ఆ అమౌంట్, ఆ రెండిట్లో ఏదైతే తక్కువ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ నీకు డిడక్షన్గా వస్తుంది అనమాట. సో ఇలిస్ట్రేషన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో దీంతో ఏటీసీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా డిడక్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనం మన ఛానల్లో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు.